హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ రవ్వ దోసలు. రవ్వ దోసలు ఇలా చేసుకుంటే క్రిస్పీగాను ఉంటాయి, రుచిగాను ఉంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఒక గ్లాసు కొలత పెట్టుకుని మైదా పిండి ఒక గ్లాసుడు వేసుకోండి. ఒక గ్లాసుడేమో కరాజీ నూక, ఒక గ్లాసుడు వరిపిండి అంటే బియ్యం పిండి. ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కలు 2, ఓ స్పూన్ జీలకర్ర, కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్టు ఆ పిండిలో వేసేసుకోండి. తగినంత సాల్టు, మైదా పిండి మీద కరాజీ నూక, వరిపిండి 2 స్పూన్లు ఎగస్ట్రా వేసుకోవాలి. అలా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. మైదా పిండి కొద్దిగా తగ్గించుకోవాలి. పిండిలన్నీ ఒకసారి గరిటెతోటి కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పలసగా కలుపుకోవాలి. ఆ విధంగా పలసగా ఉండాలి. ఒక గ్లాస్ వేసుకోండి ఆ పిండిలోను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అట్ల రేకు పెట్టుకుని కొనంత అట్ల రేక్కి ఆయిల్ రాసుకోండి. గ్లాస్ తోటి ఆ పిండి తీసుకుని ఆ విధంగా దోశ వేసుకోవాలి. అలా జల్లినట్టు వేసుకోవాలి. ఎక్కడ పెద్ద హోల్గా ఉంటే అక్కడ కొంచెం కొంచెంగా పిండి వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. కొద్దిగా క్యారెట్ తురిమేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది రవ్వ దోసకి. ఆయిల్ వేసుకోండి. రవ్వ దోస కాలిపోయింది కదా, తీసేసుకుందాం. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. దీంట్లోకి ఆలు కుర్మా అయితే చాలా బాగుంటుంది. కనవాపిండి కూడా దోశలు వేసేసుకోండి. మనం గట్టి కన్నా గ్లాస్ తోటి తీసుకుని పిండి వేసుకుంటే బాగా వస్తుంది. ఆనియన్స్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా గనక రవ్వ దోశలు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయినాయి రవ్వ దోశలు. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.